దేశంలో ఊబకాయం సమస్య ఓ ముప్పుగా మారింది. దేశ జనాభాలో 25% మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని నుంచి బయటపడేందుకు గాను ఆహారపు అలవాట్లు మార్చుకోవడం మొదలు వ్యాయామం, చికిత్స వంటి ప్రయత్నాలతో కొందరు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి ఇటీవల కొన్ని కీలక సిఫార్సులు చేసింది. బరువు తగ్గేందుకు త్వరిత పరిష్కారం కంటే దీర్ఘకాలిక చర్యలపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరగటానికి జీవనశైలిలో మార్పులు, ప్రాసెస్ చేసిన ఆహారం విపరీతంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేమి వంటివి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతో పాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. కేవలం కెలోరీలపై దృష్టి పెట్టడం కాకుండా సమతుల ఆహారం కోసం పండ్లు, కూరగాయలు, పప్పులు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇవి ఆకలిని తగ్గించి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో దోహదపడతాయి. బరువు తగ్గే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వారానికి 0.5 కిలోల బరువు తగ్గటం ఎంతో సురక్షితం. తద్వారా కండరాలకు నష్టం కలగకుండా శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. అధిక బరువు ఉన్నప్పటికీ శరీర కనీస అవసరాల కోసం 1000 కిలోల క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వ్యాయామం చేసే సమయంలో నీరసంగా అనిపించదు. విటమిన్లు, మినరల్స్ వంటి వాటితో కూడిన ఆహారంపై దృష్టి పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో ముదురు రంగు కూరగాయలను ఎంచుకోవటం ఉత్తమమని ICMR సూచిస్తోంది. ఆకుపచ్చని కూరగాయల్లో తక్కువ కెలోరీలతో కూడిన ప్రోటీన్లు అందుతాయి. ఆహారపు ప్యాకింగ్ లేబుళ్లను తరచూ సరిచూసుకునే అలవాటు కూడా వెయిట్ మేనేజ్మెంట్లో మరో కీలక అంశం. వాటిపై ఉన్న పోషకాల మోతాదు, అదనపు కెలోరీలు, అనారోగ్య కొవ్వు, షుగర్ స్థాయిలకు సంబంధించి ఉన్న సమాచారం తెలుసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన వంట విధానం కూడా ఒకటి. గ్రిల్లింగ్, స్టీమింగ్, బేకింగ్తో పాటు తక్కువ నూనెతో వేపుడు వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. అనవసరమైన కెలోరీలను తీసుకోవడాన్ని తగ్గించి పోషక విలువలు కాపాడుకోవటంలో ఈ విధానం ఎంతో దోహదం చేస్తుంది. బరువు తగ్గేందుకు ICMR మార్గదర్శకాలు సరైనవే అయినప్పటికీ ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఇవి మారొచ్చు. ఈ నేపథ్యంలో డైటీషియన్ లేదా వైద్య నిపుణుల సమక్షంలో వీటిని పాటించడం ఉత్తమం.